మంత్రి పదవి రాకపోయేసరికి ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే మనసు మరోలా మారిపోయిందా? అందుకే రికవరీ ప్రోగ్రాం స్టార్ట్ చేశారా? పీఏల్ని ముందు పెట్టి చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేస్తున్నారా? చివరికి డ్రైవర్ సైతం సార్ పేరు చెప్పి సెటిల్ చేసుకుంటున్నాడా? ఆగర్భ శ్రీమంతుడైన ఆ ఎమ్మెల్యేకి అంత అగత్యం ఏమొచ్చింది? మీకెందుకు ఈ కర్మ అంటే ఆయన చెప్పే సమాధానం ఏంటి? బెల్లం చుట్టూ ఈగలున్నట్టుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే చుట్టూ ఇప్పుడు రకరకాల వివాదాలు ముసురుకుంటున్నాయి. నియోజకవర్గంలో సార్ ఫుల్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఎమ్మెల్యే జి వినోద్ పీఏల వ్యవహార శైలిపై చాలా ఆరోపణలు వస్తున్న క్రమంలో అసలు వీటన్నిటి వెనుక ఆయనే ఉన్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే పీఏలు రోడ్డు మీదే కారు ఆపుకుని మందు తాగుతూ డాన్స్లు వేసిన వీడియోలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాన్ని మరిచిపోకముందే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో వసూళ్ల వ్యవహారానికి సంబంధించినటువంటి ఆడియో టేపులు సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇక సింగరేణి ఉద్యోగుల బదిలీలో లక్షల చేతులు మారుతున్నాయని, అందులో ఎమ్మెల్యేకు వాటా వెళ్తోందన్న ఆడియో కలకలం రేపుతోంది. ఇవే కాకుండా ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్న మహిళా సోదరుడి దగ్గర గట్టిగానే డీల్ సెట్ చేసుకున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి బెల్లంపల్లిలో. నియోజకవర్గంలోని ఆకినపల్లి శివార్లో 3 సర్వే నెంబర్లోని భూమి విషయమై ఎమ్మెల్యే అనుచరులపై ఆరోపణలున్నాయి. దాన్ని అక్రమంగా చదును చేసి ఏకంగా వెంచర్ వేస్తున్నారట. ఓ పీఏ పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసి అదంతా ఎమ్మెల్యే గారి మ్యాటర్ని బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక 100 పడకల హాస్పిటల్లో ఉద్యోగాలు, సోలార్ ప్లాంట్లలో కొలువులు, ఓపెన్ కాస్ట్ గన్లో పని కావాలంటే ఎమ్మెల్యే మనుషులకు ముట్ట చెప్తే చాలు ఉద్యోగం వచ్చినట్టే అన్న టాక్ నడుస్తోంది. అధికారుల స్థాయిలో పనుల కోసం ఎమ్మెల్యే తరపున వెళ్తున్నటువంటి ఒక పీఏను పంపించకండి అంటూ జిల్లా స్థాయి ఆఫీసర్స్ నేరుగా వినోద్కే చెప్పినట్టు తెలిసిందే. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది అన్నది లేటెస్ట్ టాక్. ఇన్నాళ్లు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఏల అరాచకమని అనుకున్నా ఇదంతా ఆయనకు తెలిసే జరుగుతోందని, అదేమంటే ఎన్నికల్లో అంత ఖర్చు చేశాను మరి రికవరీ చేసుకోవద్దా అని సన్నిహితుల దగ్గర అంటున్నట్టు తెలిసిందే. పైగా ఈ వ్యవహారాలను మంత్రి పదవితో లింక్ చేస్తున్నారట ఆయన. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాను, మంత్రి పదవి వస్తే సెట్ అవుతుందని అనుకున్నాను, అది రాలేదు, మరి పెట్టుబడిని రికవరీ చేసుకోవాలంటే ఎలాగా అంటూ బిజినెస్ లెక్కలు చెప్తున్నారట. పీఏలు కూడా ఇదే విషయం చెబుతూ సార్ రికవరీ మోడ్లో ఉన్నారు, పనికి ఇంతని ఇచ్చుకోక తప్పదు అని చెప్పేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి ఒక మంత్రి ఇప్పటికే ఎమ్మెల్యేని హెచ్చరించినట్టు తెలిసిందే. పరువు పోతోంది, మీకిందికి కర్మ అంటూ మినిస్టర్ వాన్ చేసినట్టు సమాచారం. అదంతా ఒకెత్తైతే సార్ నియోజకవర్గానికి రావడమే అరుదు. ఆ వచ్చినప్పుడు కూడా బాగా జాలీ మోడ్లో ఉంటారట. ఆయన గారి వ్యాపకాల గురించి ఇంట్లో వాళ్ళు కూడా హెచ్చరించినట్టుగా చెప్పుకుంటున్నారు. వినోద్కు లాంగ్ డ్రైవ్ అంటే మహా సరదా. సరే, అది పర్సనల్, అందులో ఆక్షేపించాల్సింది కూడా ఏం లేదు. కానీ అలా డ్రైవ్కు వెళ్లేటప్పుడు వెనక సీట్లో ఉండే వ్యక్తులను బట్టి ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ మారిపోతాయట. మంచి జోష్లో కుర్రాడైపోయి అసలు స్టీరింగ్ వదిలేసి డ్రైవ్ చేస్తారట ఆయన. నేను ఫుల్ యాక్టివ్, స్టిల్ స్టిఫ్ అన్న మాటలు ఆయన నోటి నుంచే వస్తాయని చెప్పుకుంటున్నారు. లాంగ్ డ్రైవ్లు, డ్రైవింగ్ స్కిల్స్ పూర్తిగా ఆయన వ్యక్తిగతమే అయినా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడు ఇలా హైవే మీద స్టీరింగ్ వదిలేసి డ్రైవ్ చేస్తూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అన్నది ఇక్కడ నైతిక ప్రశ్న. ఓవరాల్ గా ఒకవైపు వసూళ్ల ఆరోపణలు, అలాగే మరొక వైపు లాంగ్ డ్రైవ్ మ్యాటర్స్ కలగలిసి వినోద్ పరువును రోడ్డు మీదకి లాగుతున్నాయన్నది బెల్లంపల్లి టాక్.